హలో అందరికీ వెల్కమ్ టు మహావి వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో నేనైతే ఒక వ్రాప్ రెసిపీ చూపించబోతున్నాను. బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వెళ్ళి తినే కన్నా ఇంట్లోనే సింపుల్గా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పన్నీర్ అనమాట. నేను ఇక్కడ హ్యాట్సన్ కర్డ్ పన్నీర్ తీసుకున్నాను. మీకు ఏ పన్నీర్ అలవాటు అయితే ఆ పన్నీర్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఇంకా ఎక్కువ పెద్ద ముక్కలు కావాలనుకుంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ స్టఫింగ్కి సరిపోదు కాబట్టి నేను ఇలా చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. ఇలా పన్నీర్ ముక్కలన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నీ కూడా బౌల్లో వేసేసుకొని మ్యారినేషన్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి. సో మ్యారినేషన్ కోసం అయితే ముందుగా కొంచెం పసుపు, అలానే కారం, ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలానే టేస్ట్కి తగినట్టు ఉప్పు కూడా వేసుకొని జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలానే గరం మసాలా ఇవన్నీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పన్నీర్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ముందే కొంచెం పెరుగు వేసుకోవాలి, నేను మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేస్తున్నాను, మీరు ముందే వేసేసుకోండి. సో ఇప్పుడు పెరుగు కూడా వేసుకున్నాక పన్నీర్ ముక్కలకి బాగా పట్టాలి మసాలా అంతా. అలా మ్యారినేట్ చేసుకుని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. బాగా మ్యారినేట్ చేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్టఫింగ్ కోసం వెజిటబుల్స్ కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ, ఒక టమాటా అండ్ అలాగే ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇవి సరిపోతాయి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎంత సన్నగా ఉంటే ఈ రెసిపీకి అంత బాగుంటాయి. సో అలా నేను చూపిస్తున్నట్టు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఉల్లిపాయ అలానే టమాటా కూడా సన్నగా కట్ చేసుకోవాలి. అలానే క్యాప్సికమ్ కట్ చేసుకునేటప్పుడు లోపల గింజలన్నీ కూడా తీసేసుకోవాలి. అది ఉంటే అస్సలు టేస్ట్ బాగోదు. సో ఈ గింజలు అవన్నీ కూడా క్లియర్ చేసుకొని క్యాప్సికమ్ని కూడా ఉల్లిపాయ టమాటా అలాగే సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని ఆయిల్లో వేసుకోవాలి. మనం వేసుకున్న పన్నీర్ ముక్కలన్నిటికీ ఆయిల్ బాగా తగిలేలాగా ప్యాన్లో స్ప్రెడ్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ రెసిపీ కోసం నాన్ స్టిక్ ప్యాన్ని ప్రిఫర్ చేయండి. వేరే ప్యాన్స్ అయితే పన్నీర్ అడుగంటేసుకునే అవకాశం ఉంది కదా, సో నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటర్ అనమాట. ఈ పన్నీర్ ముక్కలన్నీ కూడా రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, రెండు వైపులా మంచి కలర్ అయితే వచ్చింది, మంచి రెడ్ కలర్ వచ్చింది. అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటిని కూడా పన్నీర్లో వేసేసుకోవాలి. వెజిటబుల్స్ అన్ని వేసేసుకున్నాక రెసిపీ కూడా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ వెజిటబుల్స్ కోసం మాత్రమే నేను కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేస్తున్నాను. ఒకవేళ సరిపోదేమో అని, మీకు సరిపోతుంది అనిపిస్తే మీరు వేసుకోక్కర్లేదు. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా ఎక్కువసేపు ఫ్రై అవ్వక్కర్లేదు. ఒక 2 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీకి వెజిటబుల్స్ అన్నీ కొంచెం పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువసేపు ఫ్రై చేయకండి. అలా ఒక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ స్టఫింగ్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వ్రాప్స్ కోసం నేను ఇక్కడ కార్నిటోస్ టోర్టిల్లా వ్రాప్ తీసుకున్నాను. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఈ ప్యాకెట్ వచ్చి ఇలా ఉంటుందన్నమాట. దీని మీద ఎక్స్పైరీ డేట్ వచ్చి 1 year అని చూపిస్తారు, కానీ ఓపెన్ చేసిన తర్వాత 1 weekలోనే వీటిని యూజ్ చేసేసుకోవాలి. లోపల మొత్తం 6 వ్రాప్స్ ఉంటాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక వ్రాప్ తీసుకొని కాల్చుకోవాలి. చపాతీ కాల్చుకున్నట్టే, కానీ ఏ ఆయిల్ వేయకుండా నార్మల్గా కాల్చుకోవాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఈ వ్రాప్స్ అవైలబుల్గా లేకపోతే హ్యాపీగా నార్మల్ చపాతీతో కూడా ఈ రెసిపీ ఫాలో అవ్వచ్చు. ఇలా రెండు వైపులా కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వ్రాప్స్ని 2 విధాలుగా ఎలా వ్రాప్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందు ఒక వ్రాప్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఇలా మధ్యలో పెట్టుకోవాలి. స్టఫింగ్ అంతా జాగ్రత్తగా నీట్గా పెట్టుకోవాలి మధ్యలోకి. నేను బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇందులో ఎలాంటి సాసెస్ వేయలేదు. మీరు ఒకవేళ స్నాక్కి ప్రిపేర్ చేసుకుంటే కనుక కొంచెం చీజ్, టొమాటో సాస్ ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవడమే ఒక ఫ్రాంకీ లాగా. ఇప్పుడు ఇంకో విధంగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇంకో వ్రాప్ తీసుకుని ఇదే స్టఫింగ్ని సెంటర్లోకి కాకుండా కొంచెం కార్నర్కి వచ్చేలాగా ఫిల్ చేసుకోవాలి. ఇలా ఒక కార్నర్కి పెట్టుకున్నాక పక్క నుంచి కొంచెం కట్ చేసుకోవాలి. ఫుల్గా అవసరం లేదు, సగం వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకున్నాక ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు సమోసా ఫోల్డ్ చేసుకుంటాం కదా, అలా ఫోల్డ్ చేసుకోవాలి. జాగ్రత్తగా లోపల స్టఫింగ్ ఏది పడకుండా స్టఫింగ్ని పట్టుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు కష్టంగా అనిపించినా ఇదంతా డిఫికల్ట్గా ఏమి ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. అందరూ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు దీన్ని. సో చూసారు కదా, ఒక ఓపెన్ సమోసాలా వచ్చింది. ఇలా 2 విధాలుగా మనం వ్రాప్ చేసుకోవచ్చు. నేను ప్రిపేర్ చేసిన స్టఫింగ్ అయితే నాకు 4 వ్రాప్స్కి సరిపోయింది. బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్గా కానీ పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు కదా. మరి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఒకసారి ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.